ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను బెండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీయే, కాకపోతే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా ఒక బంక జిగురు లాంటి పదార్థం ఉంటుంది కదా, ఆ బంక రాకుండా ఉండాలంటే, కర్రీ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగా ఇలా చేయండి. చాలా టేస్టీగా బంక లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయల్ని మంచిగా తుడిచేసుకొని, మంచిగా వాష్ చేసుకొని, ఇలా నేను చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మధ్యలోకి కట్ చేసి పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని ఇప్పుడు మనం వేపుడు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం పేస్ట్, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. నేను ఇందులో కారప్పొడి వేస్తున్నాను కనుక పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయట్లేదు. మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే కారప్పొడి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసి కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లో ఈ బెండకాయ ముక్కలు మంచిగా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక పావు గంటలో ఈ బెండకాయ ముక్కలన్నీ మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో పసుపు, తగినంత కారం, ఉప్పు వేసేసి కలిపేసేయండి. అలాగే చివరలో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేశాను. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. కాకపోతే కొబ్బరి పొడి వేయడం వల్ల బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బంక అనేది రాకుండా ఈజీగా తొందరగా వేగిపోతుంది బెండకాయ. ఈ టిప్ బాగుంది కదా. నేను చెప్పిన ఈ టిప్ ప్రకారం మీరు కూడా ఇలాగే ఈ బెండకాయల్ని కట్ చేసుకొని వేపుడు తయారు చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. బెండకాయలు తెచ్చుకున్నప్పుడల్లా మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నేను చెప్పినట్టుగా తయారు చేసుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. లంచ్ బాక్స్లోకైనా ఈ బెండకాయ వేపుడు కలిపి ఇవ్వచ్చు. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే తొందరగా కూడా ఈ వేపుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. బంక ఉండదు కాబట్టి తొందరగా వేగిపోతుంది. మనం బెండకాయల్ని రౌండ్గా కట్ చేస్తాం కదా, అలా అయితే చాలా బంక ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది కదా, రౌండ్గా కట్ చేయడం వల్ల బంక ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకోలేం, చాలా టైం పడుతుంది. ఇలా నేను చెప్పినట్టుగా కట్ చేసుకొని వేపుడు తయారు చేసుకోండి. తొందరగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయండి.